నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? నా పేరు మంచెల్ల ఇస్సాకు, ఎన్టీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్క్ చేస్తా. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బెస్ట్. రెండే ప్రజలకి చేసే దాంట్లో అతను అంత అవినీతి చేశాడు, ఇతను కూడా అవినీతిలో బయటపడుతున్నాయి. ఇప్పుడు సపోజ్ నేను చూడండి, వైజాగ్ 99 పైసలకి ఎకరం భూమి అడ్రస్ లేని సంస్థకి ఇచ్చారు. అది ప్రజలు గమనిస్తారు. అది మాట. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వ్యతిరేకత అనేది అన్ని ప్రభుత్వాల్లో ఉంటుంది. పథకాల్లో కానీ ఎట్లయినా సరే ఉంటుంది. ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద బురదలటానికి కానీ వేరే విధంగా మాట్లాడడానికి కానీ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటుంది కూడా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వమే అని అంటున్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఎంత అంటారు? కళ్ళు మూసుకుని ఉండవలసిన పనే ఉంది. కళ్ళు తెరిసే ఉండండి జనం. చూడండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, కళ్ళు తెరిచి చూడండి జనం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది, ప్రజలకు తెలవాలి. జగన్ కళ్ళు మూసుకుంటాడా లేకపోతే ప్రజలందరూ కళ్ళు మూసుకోమని జగన్ చెప్తాడు అనే దానికన్నా జగన్ అలా అనకూడదు. ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని నిలదీద్దాము. వాళ్ళ శ్రేణులకి పిలిపించుకోమనండి. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో కళ్ళు తెరుచుకున్న వాళ్ళకి అర్థమవుద్దిగా. ఓటర్లకి కళ్ళు మూసుకుంటే కరెక్ట్ కాదు, కానీ కళ్ళు తెరిసే చూడండి ఏం జరుగుతుందో. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మెరుగ్గా ఉంటుంది కొంచెం. అంటే అప్పుడు జరిగిన అరాచకలకి ఇప్పటికి అసలు ఏమైనా సంబంధం ఉందంటారా? అన్నీ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కాబట్టి అది మతపరంగాను కులపరంగాను దేవుడి పరంగాను వేరు చేయకండి. అప్పుడు అక్రమాలు జరిగాయంటే కనుక అక్రమాలని కమిటీ వేయాలి. విజిలెన్స్ కమిటీ వేస్తారా లేకపోతే సిబిసిఐడి వేస్తారా, ఏ కమిటీలో అయినా వేయండి. కమిటీల ద్వారా బహిర్గతం చేసి నువ్వు ఇలా చేసావు, నువ్వు పెద్ద దొంగ, నీ ప్రభుత్వం దొంగ అని చెప్పేసి బయట పెట్టండి. దీనికి ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, దాన్ని అనుసరించి మనం నడుస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా ప్రతి ఒక్కడును. ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగాన్ని ఎందుకు ఉపయోగించుకోం మనం? అనేక రకాల కమిటీలు ఉన్నాయి. కమిటీలు వేసి బయట పెట్టమనండి. అప్పుడు జనం చూస్తారు. జనమే దీనికి ఎవరైనా సరే. గవర్నమెంట్ని తిట్టిన వాళ్ళల్లో ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. మొన్న చూస్తే మనకి శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఎవరంటారు? ఇప్పుడు ఒకటండి, ఒకరి మీద వ్యక్తిగత దోషాలు చేసుకుని మనం ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే మనదే. ఎందుకంటే వనరులు ఉన్నాయి మనకి ఇక్కడ అగ్రికల్చర్ కాడి నుంచి ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఓరెన్స్ కానీ అన్ని రకాల సంపదలు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉచిత పథకాలు ఇంకా ఇస్తున్నామంటే మనం మరి ఏ గవర్నమెంట్ బాగున్నట్టు అనుకోవాలి. మనం ఉచిత పథకాలు తీసుకుంటున్నారంటే ఇక్కడ అన్ని వనరులు ఉండి అన్ని సౌకర్యాలు ఉండి కూడా మనుషులు బాగుంటారు, ఇక్కడ సంపద బాగుంటుంది, బాగా మాట్లాడగలరు, బాగా తెలుగుగా ఉండగలరు. కానీ వీళ్ళే నాకు సంక్షేమ పథకాలు కావాలి, నాకు ఇంకా ఇల్లు కావాలి అని చూస్తున్నారంటే రాష్ట్రం వెనకబడిందా ముందుకెళ్ళిందా? వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని గమనించండి. మెగా డిఎస్సి ఎన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలా అనిపించింది? అది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ సంతకం దాని మీద అన్నారు, డిఎస్సి మీద అన్నారు. ఇది 11వ నెల. ఈ పట్టికి అమలు చేస్తుంటే ఇంకా వెళ్ళడానికి గుడ్డు. లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మెగా డిఎస్సి ఎలాగో ఓపెన్ చేస్తానంటున్నారు కాబట్టి ప్రజలందరూ లబ్ధి పొందుతారు కదా. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేడీస్లో ఉన్నారు, జెంట్స్లో ఉన్నారు. మెగా డిఎస్సి ఎప్పుడో తీయాలి, గత ప్రభుత్వం తీయలేకపోయింది కాబట్టి వీళ్ళు తీస్తే ఆనందించేది ప్రజలు. 2029కి వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే ఎవరు ఒకటి చెప్పమంటారా? మొన్న కూడా ఏమన్నాడు, 175 సీట్లకి 175 సీట్లు నాయే అన్నాడు. ఏమైంది? ప్రజలు ఏమని బుద్ధి చెప్పారు కదా. అందుకోసం ఏంటంటే ఎవరికి వాళ్ళకే ఉంటుంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి, ఆ పార్టీ తరఫున రాబోయే అధికారం నాదే అంటాడు, కానీ నాది కాదని అనలేడుగా. నిర్ణయించవలసింది ఎవరు? అశేష జనము నిర్ణయిస్తారు. ఈ ప్రభుత్వంలో అన్నీ బాగా జరిగిపోయాయి అనుకోండి, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది చేయాల్సింది ప్రజలు చేస్తారు. నేనే వచ్చేస్తానని చెప్పేసి అతను చెప్పుకుంటే కనుక అతని చర్యలు అది వెనక్కి తీసుకోవాలి. జనం నిర్ణయించాలి, ఏదైనా జనమే నిర్ణయించేది. ఈసారి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? పోయిన గవర్నమెంట్ రోడ్లు అటువంటి సరిగ్గా వేయలేకపోయింది కాబట్టి జనం రోడ్లు వేస్తే బాగుండు. కాకపోతే ఏంటంటే సంక్షేమ పథకాలని ఆ పథకాలు ఈ పథకాలు జగను ఎక్కువ మందికి పెట్టాడు, ఎక్కువ మంది లబ్ధి పొందారు. ఏది పేద ప్రజలు ఎక్కువ లబ్ధి పొందారు.
సపోజ్ ఇప్పుడు మందు ఉందనుకోండి, మందు బాటిళ్ళు అప్పుడు మందు తాగేటప్పుడు అప్పుడు జనం బాగా ఉన్నవాడు బార్లోకి వెళ్ళి తాగితేనే పని అయ్యేది. పేద ప్రజలు కింద స్థాయిలో రేట్లు బాగా పెరిగాయి కాబట్టి 3 బాటిల్ తాగేసేవాడు 1 బాటిల్కి పరిమితం అయ్యాడు. అలాగేంటంటే పథకాలన్నీ కూడా పేదలకి జగన్ ప్రభుత్వంలో బాగానే అందాయి. 80% జనానికి ఎవరైతే పేదలు ఉన్నారో అని ఇంకా ఈ సంక్షేమ పథకాలు కావాలనే ఈ రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్రంలో పేదలు అంతమంది ఉన్నారు కాబట్టే అన్ని పథకాలు ఇవ్వగలిగాడు, ఎక్కువ మందికి అందాయి. ఆ ప్రభుత్వంలో కూడా 1-6 అందలేదంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, బై మిస్టేక్ ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఏంటంటే టోటల్గా ఏంటంటే ఇక్కడ భూ పంపిణీ జరగాలి, ఇవన్నీ మనకు అనవసరం. భూ పంపిణీ జరగాలి, ఇల్లులు విస్తృతంగా పనిచేయాలి, దాన్ని ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత ఒక్కసారి ఇచ్చిన వాడికి రెండోసారి ఇల్లు ఇవ్వద్దు. భూములు అటవీ భూములు కానీ బంజరు భూములు కానీ పేదలకు పంచాలండి. పేదలకు పంచకపోతే ఉన్నవాడి దగ్గరే భూమి ఉంటుంది, ఆ భూమి వాడే ఫలసాయం పొందుతున్నాడు, వాడి కొడుకు అలా ఫలసాయం పొందుతున్నారు తప్పనిచ్చి పేదోడు ఎప్పుడు పేదోడి కిందనే ఉండిపోతున్నాడు. కాబట్టి భూ పంపిణీ చేయండి. మీ ప్రభుత్వంలో ఇన్నిసార్లు ఏర్పడ్డాయని చెప్తున్నారు కదా, ఇంత సీనియర్లు అని చెప్పేసి, మీరు భూములు ఎందుకు పంచరు? 99 రూపాయలకేమో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? 99 పైసలు, రూపాయలు కూడా కాదు. ఏంటిది అసలు వ్యవస్థలో? మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రజానీకం అంతా కూడాను పేద ప్రజలకి భూ పంపిణీ జరగాలి. అది జరిగిన రోజుని సస్యశ్యామలుగా ఉంటుంది అంతా కూడా రాష్ట్రం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది. ఈ 11 నెలల్లో ప్రజా అభిప్రాయం ఎలా ఉందంటే, వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒకటే, ప్రభుత్వం పరిపాలన నెంబర్ 1, కానీ ఈ సంక్షేమ పథకాలు కాస్త లేట్ అవుతూ ఉన్నాయి, వాటిని కాస్త త్వరితగతిని ఇస్తే ప్రజల్లో కాస్త మంచి స్పందన వస్తుందని చెప్పి ఒక రకం అయితే, ఇంకొకటి వీళ్ళు ప్రధానంగా ఆరోపించేది అయితే ఏంటంటే, నిన్న వైజాగ్కి సంబంధించిన టీసీఎస్ కంపెనీ కోసం 22 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకి ఇవ్వడం, అది చాలా దారుణమైన విషయం. పేదవాడికి ఇచ్చేటువంటి సెంటు భూముల్లో కానీ 2 సెంట్ల భూముల్లో కానీ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి సరైన నిర్ణయాలు సరిగ్గా తీసుకొని ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎప్పుడో ఏర్పడే పరిశ్రమ కోసం ఇంత తక్కువ ధరలకే, హీనాతిహీనమైన ధరలకే భూములు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ప్రజాభిప్రాయం. అయితే ఏదైనప్పటికీ ప్రస్తుతం వాస్తవాల వైపు వెళ్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు మంచిగానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, దౌర్జన్యాలు పెరిగిపోయి, అరాచకాలు పెరిగిపోయాయి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి మాట్లాడుతుంటారు తప్ప, ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద మంచి స్పందనే ఉంది. ఒక పక్కన సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించారు, అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అది కార్యరూపం దాల్చి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సుమారు 10 నెలలు పట్టింది. ఈ 10 నెలలు లేట్ అవడం బట్టి డిఎస్సికి సంబంధించిన వాళ్ళు కాస్త ఇబ్బంది కలిగింది. అయినా సరే ఇన్నాళ్ళకి డిఎస్సి ఓపెన్ చేశారు. 16,000కు పైగా పోస్టులకి ఉపాధ్యాయ భర్తీకి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒక పక్కన దీని మీద కూడా మంచి కాంపిటీషన్తో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పని తెలిసిందే కదా, ఎప్పుడు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడమే తప్ప వాళ్ళు ప్రజాభిప్రాయం గురించి ఎప్పుడు ఆలోచించరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 150, 160 సీట్లు ఇచ్చారంటే, ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చారంటే ఇలాంటి ప్రజాభిప్రాయం వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తున్నా సరే ముందు ప్రజాసేకరణ చేస్తూ ఉంది. ఏదైనా పథకాన్ని అవలంబించాలన్నా, ఏదైనా అభివృద్ధి పని చేపట్టాలన్నా ముందు ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ప్రజల చేత ఓట్లేస్తే గెలిచేటువంటి ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి ప్రతి విషయంలో. రీసెంట్గా చూడండి, అమరావతి రాజధానిలో కట్టేటువంటి కొన్ని భవన నిర్మాణాలకి కొన్ని మ్యాప్లు, అంటే దానికి సంబంధించిన కొన్ని డిజైన్లు తయారు చేసి వాటి ప్రజాభిప్రాయం పోలింగ్ పెట్టింది. ఆ పోలింగ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ని మొత్తం అప్రూవల్ చేసి దాన్ని డిజైన్ కింద చేస్తూ ఉన్నారు. సో మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి దాని ద్వారా చేయడం చాలా ఉత్తమం. ఇలాగ ప్రతి విషయానికి కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించి ఈ రోజున ప్రతి దాంట్లో ముందుంటూ ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం నెరవేరుస్తూ ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం మానేసి ప్రభుత్వం ద్వారా మనకి ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకోవడం చాలా మంచిది.